మిత్రులు అనిల్ కుమార్ గారు ఆహ్వానించిన తరఫున దీనికే కాదు కర్నూలులో మంచి కార్యక్రమం ఏం జరిగినా ఆహ్వానించేవాళ్ళు ముందుండేటటువంటి మన రామేశ్వర గారు ప్రత్యామ్నాయ భావజాలం ప్రత్యామ్నాయ కళారంగం అన్నది ప్రశ్నలు వస్తున్న సమయంలో వాటికి మళ్ళీ అంకురార్పణ చేసి జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతి నిలబెట్టిన మిత్రుడు ఓమేశ్వరరావు గారు. హలో వేదిక మీద ఇంకా ఇతర పెద్దలు అందరికీ కూడా నమస్కారం. ఉన్నారు వేదిక ముందున్నారు దేశాయి రఘుబాబు ఇంకా చాలా మంది మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఇందాక జగన్ పాట పాడుతున్నప్పుడు ప్రజానాట్య మండలి స్వాగతం, ప్రజానాట్య మండలి స్వాగతం, ప్రజానాట్య మండలి స్వాగతం కాదు, ప్రజానాట్య మండలికి కర్నూలు అఖండమైన స్వాగతం ఈ రోజున పలుకుతూ ఉన్నది. జిందాబాద్ జిందాబాద్ ఆంధ్ర ప్రజా నాట్య మండలి రాజా జోగా ఈ రోజు ఇక్కడ సమావేశమైనటువంటి ఒకవైపు నుంచి కళారూపాలు, ఇంకొక వైపు నుంచి కళాత్మకమైన చర్చలు, సందేశాత్మకమైన సామాజికమైన ఆలోచనలు కళబోచినటువంటి ప్రజా కళాకారుల సముదాయం మీద ఒక అద్భుతమైనటువంటి సందర్భం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను మిత్రులు. ఇప్పుడు చాలా వరకు మనకు ప్యాన్ ఇండియా ఈ ప్యాన్ ఇండియా కలెక్షన్స్ చాలా చూసుకుంటున్నారు. ఆ కలెక్షన్స్ కాదు, ఈ కలెక్షన్స్ చాలా కళ కోసం కాదండి, ప్రజల కోసం అని చాటండి. కళ కోసం కాదు, ప్రజల కోసం అని చాటింది. కాబట్టి దీనికి సంబంధించిన ఇంకొక సందర్భం కూడా చెప్తాను నేను. కానీ మిత్రులారా, మనం సమావేశం అవుతున్న ఈ సందర్భం చాలా చాలా ముఖ్యమైనది. ఎంత ముఖ్యమైందంటే పొద్దుంకల యుద్ధ వేరీలు మోగిస్తున్నటువంటి సమయంలో మనం సమావేశం అవుతున్నాం. ఈ పొద్దుంకల యుద్ధ వేరు అసలు పొద్దుంకల గురించి వేదికల మీద చర్చిస్తారని దేశాలు ప్రపంచం కూడా అదొక చర్చనీయాంశం అవుతుందని ఎవరన్నా భావించారా? కానీ ఒకందరూ మనకు పొద్దుంకల మీద నాకు చాలా కోపంగా ఉంది. మీరందరూ కూడా నా కోపంతో ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను. మన మోదీ గారికి నిద్ర లేకుండా చేసే మోదీ గారు చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. ఏమని అంటే, నేను ఎంతసేపు నిద్రపోతాను మోదీ గారు అన్నారు. మన దగ్గర ఒక ఆయన ఉన్నాడు, నేను నిద్రపోను అంటాడు. అలసట అయిన తర్వాత వేదికల మీద నిద్రపోతారు. నిద్రపోవడం ఆహారం, నిద్ర, మైథునములు మనుషులకు ప్రాధాన్యమైన అవసరం లేదు, లేకుండా ఎవరు ఉంటారు. కానీ మోదీ గారు మటుకు నేను 3:30 నుంచి 4 గంటల వరకు నిద్రపోతాను, నాకేం సమస్య ఉండదు అన్నాడు. నిజంగానే ఎప్పుడు మాట్లాడుకుంటాడు కదా నిద్రపోతారని. కానీ పాపం 3 గంటలు కూడా నిద్రపోవడం అనేది పొద్దుకలు. 2 రోజులు వరుసగా వీడియోలు రాత్రిపూట 2 రోజులు విడుదల చేయాల్సిన పరిస్థితి నరేంద్ర మోదీ గారికి వచ్చాను కదా. ఆయనకు నిద్రాభంగం కలిగించాయి అంటే పొద్దుకల యుద్ధ వేరు ఎంత బిగ్గరగా ప్రజానాట్యముల వంటి ప్రజా కళా సంస్థలు, ప్రత్యామ్నాయ సాహిత్యకారులు, సామాజిక ఉద్యమకారులు నిర్మించినటువంటి సాధించినటువంటి పోరాటాల శక్తి ఎంత గొప్పదో తెలుస్తుందనడానికి ఇంతకంటే ఉదాహరణ అర్థం. మహామంత్రి తిమ్మరుసు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సముద్రంలో కొట్టుకుపోతున్న వాడికి గడ్డిపోతడాగా నువ్వు దొరికాగా అంటాడు వాడు. పోలిక తప్పుగా ఉన్నా సరిగ్గా వచ్చావు, ఈ గడ్డి పోచే ఇక్కడ మహాత్వాలుగా రగులుతుంది అంటాడు ఎవరు? సిఎస్ఆర్. పొత్తింక అనే ప్రధాన న్యాయమూర్తి గారు ఎవరినైతే ఈశ్వరించాడో ఆ పొత్తింక భారతదేశాన్ని భగ్గు అనిపించింది.
ప్రజానాట్య మండలి కానీ ప్రజా కళాకారులు కానీ ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు కానీ నమ్మేటటువంటి విషయం ఏమిటంటే వీరులు చరిత్రను సృష్టిస్తారు, చరిత్ర నుంచే వీరులు ఉద్భవిస్తారు, పరిస్థితుల నుంచే పోరాటాలు వస్తాయి. ఎందుకంటే చాలా మంది మధ్యలో ఎక్కడండి ఎవరండి నీరసపడిపోయారండి, ఎవరు పట్టించుకోవడం కదండి, ఎక్కడ కూడా కదలికలేదండి, ఉద్యమాలు ఎక్కడండి ఎవరండి అవి అప్పట్లో లేదండి, ఇవన్నీ చెప్తుంటారు. అంటే చచ్చిపోయిన పదకొండు పగిలిపోయిన గుండెడు పాలిస్తుందని ఒక సామెత. అప్పుడులాగా లేదని ఈ మాట అన్నారు ఆయన న్యాయమూర్తి గారు. కానీ ఖచ్చితంగా శక్తి అనేది, చైతన్యం అనేది ఎప్పటికీ సజీవంగా ఉంటుందని చెప్పి నిరూపించినటువంటి, ఇంకా నిరూపిస్తున్నటువంటి 28 రోజుల పాటు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేసిన పట్టించుకొని ప్రభుత్వం ఈ మంత్రులు ఎందుకు పరుగులు పెడుతున్నారు? ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గరికి ఎందుకు 2-3 మంత్రులు వెళ్ళి ప్రతినిధి వర్గాలు వెళ్ళి ఎందుకు బతిమాలుతున్నారు? ఇన్ని రోజులు సమస్య లేనప్పుడు హఠాత్తుగా చట్టాలు తీసుకొచ్చేసాము. 10 కోట్ల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్లైన సార్ ఈ కార్పొరేట్ విద్యా వ్యాపారులు 100 కోట్లైనా కట్టి మళ్ళీ పేపర్లు లీక్ చేస్తారు. వాళ్ళ కోట్ల సమస్య కాదు వాళ్ళకు. ఎన్నిసార్లు 151 ప్రశ్న పత్రాలు ఇప్పటికి లీక్ అయ్యాయంటే నేను దాని గురించి చెప్పలేదు. కానీ ఎందుకు చెప్తామంటే సందర్భం. భగత్ సింగ్ మాట్లాడతాడు, చెవిటి వాళ్ళకు కూడా వినిపించేంత